ఏర్పాటు చేసినటువంటి మాల సంఘాల జేఏసీ అన్న తుమ్మా సీనన్న గారికి ప్రత్యేకమైన జేబీ తెలియజేస్తూ రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందల భాస్కర్ అన్న గారికి, అదేవిధంగా బేర బాలకృష్ణ గారికి, అదేవిధంగా మా స్టూడెంట్ జేఏసీ చైర్మన్ మాదాస్ రాహుల్ గారికి, అదేవిధంగా చెరుకు రామచంద్రన్న గారికి, మిగతా గజ్వేల్ పట్టణంలో గజ్వేల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి మా మాల కుల పెద్దలు, మాల సంఘాలలో ఉన్నటువంటి అందరికీ, బాధింపబడ్డ వాళ్ళందరికీ కూడా ఈ రోజు మీ అందరికీ ప్రత్యేకమైన జేబులను తెలియజేస్తూ, ఈ రోజు మాలలు అందరం కూడా ఎందుకు ఈ రోడ్డుపైకి వచ్చి రీల నిరాహార దీక్షలు, లేదంటే గ్రామ గ్రామాన ప్రచారాలు, లేకపోతే ఇంకా రోజు ధర్నాలు, లేదంటే మా ప్రజలను ఎందుకు చైతన్యం చేస్తున్నాము అని అంటే, మా ప్రజలను తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అడ్డంగా తడిగుడ్డతో మమ్మల్ని ఈరోజు మోసం చేసింది. తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా మాల ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఈ రోజు కాంగ్రెస్ లో ఉన్నటువంటి మేము 70 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి మాలలు ఓటేసి అధికారంలోకి తీసుకొస్తే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు గాని, లేకపోతే ముఖ్యమంత్రి గాని మా మీద ఎలాంటి బాధ గాని లేదంటే వ్యక్తం చేయలేని పరిస్థితి ఉంది. ఈ రోజు మాలలు ఎక్కడ చూసినా కూడా చదువుకొని విద్యావంతులయ్యి ఉద్యోగాలు చేయాలని చెప్పి హైదరాబాద్కి వచ్చి కోచింగ్ సెంటర్లలో చదువుకుంటానికి వస్తే, అక్కడ చదువుకున్న తర్వాత ఈ వర్గీకరణ చేసి ఈ రోస్టర్ పాయింట్లలో మాకు 20 లోపు రోస్టర్ పాయింట్ లేక ఈరోజు మేమందరం కూడా ఉద్యోగాలు రాక కోల్పోవడం జరుగుతూ ఉంది. దాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మా ప్రజానికేతం అంతా కూడా గమనిస్తా ఉంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మా మాల విద్యార్థి నాయకులు, ఉద్యోగస్తులు, మా ప్రజలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని చెప్పి మేము సభావిధంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే మేల్కొని మా ప్రజలకు న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా మంత్రివర్గులు బట్టి విక్రమార్క గాని, లేదంటే వివేక్ వెంకటస్వామి గాని, కేఆర్ నాగరాజు గాని గాని, లేకపోతే మల్లు రవి గాని, మేడిపల్లి సత్యం గాని, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది కూడా మీరు గతంలో మా సంఘాలలో పనిచేసిన వాళ్ళు, లేదా గతంలో ఈ సంఘాల గురించి పట్టించుకున్న వాళ్ళు, ఇప్పుడు మీ పదవుల కోసం, లేకపోతే మీ ఆస్తుల కోసం, లేకపోతే అన్నిటి ఇంకా వేరే దానికోసం మీరు మమ్మల్ని మర్చిపోతే రేపు మీకు మనుగడ ఉండదు. మీరు ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా మన ప్రజలు మిమ్మల్ని ఓడగొడతారు. అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. మా బాధ మిమ్మల్ని తిట్టడం కాదు, మా బాధ మిమ్మల్ని ఇంకా అనడం కాదు, మా బాధ 70 ఏళ్లుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మాలలు సపోర్ట్ చేసిర్రు. గతంలో ఉన్న నాయకులందరూ కూడా మాలలు ఉన్నారు. పివి రావు గాని, లేకపోతే గీతారెడ్డి గారు గాని, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పార్టీలలో ఉండి ప్రజల గురించి మాట్లాడిర్రు, సమాజం గురించి మాట్లాడిర్రు, కులం గురించి పట్టించుకుర్రు, అన్నిటి గురించి పట్టించుకున్న వాళ్ళు ఇప్పుడు మీరెందుకు రావట్లేదు అనేదో మాకు ఇంకా సందేహం అయితే తెలియస్తా ఉంది. తర్వాత గ్రామ గ్రామాన మాల యువత కూడా అందరూ కదలి రావాలి, చైతన్యం కావాలి. విద్యావంతులుగా ఉన్న వాళ్ళందరూ కూడా గ్రామాలకు వెళ్లి చైతన్యం చేయండి. మన ప్రజలకు ఇప్పుడు అవసరం ఇది. మనం ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం చేయలే, ఎవరి గురించి మనం చెడుగా మాట్లాడలే, ఎవరి గురించి కూడా మనం వేరే రకంగా కూడా అనుకోలే. కానీ ఈ రోజు మన బాధను తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రోడ్డు మీద తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా మరోసారి కూడా గమనించండి అని చెప్పి నేను ఈ విధంగా ఈ సభ వేదిక ద్వారా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గజ్వేల్ పట్టణ అధ్యక్షుల గారికి ధన్యవాదాలు.